గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము సెకండ్ లెసన్ సుమతి పద్య శతక పద్యాల యొక్క బిట్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందాము. అవేంటో చూద్దాం. ఇప్పుడు సమ్ బిట్స్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్, కానీ క్వశ్చన్ ఆన్సర్స్ నాట్ కంప్లీటెడ్. సీ ఇన్ యువర్ బుక్. ఫస్ట్ బిట్ వచ్చేసి మనం చెప్పుకున్నాము మీనింగ్స్. ఫస్ట్ బిట్ వచ్చేసి మీనింగ్స్. కంప్లీటెడా మీనింగ్స్? ఫస్ట్ బిట్ మీనింగ్స్ కంప్లీటెడా? మళ్ళీ ఒకసారి చెప్పన్నా మళ్ళీ ఒకసారి. ఓకే, సి ఎవరైనా క్లాస్ మిస్ అయితే మళ్ళీ చూడండి. అభ్యాసం చూడండి, అభ్యాసం పేజ్ నెంబర్ 9లో అభ్యాసం. ఓకే, ఫస్ట్ అర్థములు: ఇమ్ము స్పష్టము, కొంకక సంకోచించక, ధరిత్రి భూమి, సోకు కష్టము, తేకువ వివేకము, రణము యుద్ధము, వసుధ భూమి, అన్యులు ఇతరులు, ప్రస్తుతము తగినది కసుగాయలు లేతకాయలు, దోషము తప్పు. డు యు అండర్స్టాండ్ మీనింగ్స్? ద్విజుడు బ్రాహ్మణుడు, చేటు హాని, కీడు చెడు, మహి భూమి, కూరిమి ప్రేమ స్నేహం. 2 మీనింగ్స్: నిక్కము నిజము, ఇంచుక కొంచెము, జగడము తగువు, ఒసగని ఇవ్వని, అభినయము నటన, కూటమి కలయిక. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ బిట్. నా సెకండ్ బిట్ ఆల్రెడీ చెప్పాను మీకు. సెకండ్ బిట్ ఏంటి? ఏకవచనములు బహువచనములు. సి చెప్పానా దిస్ బిట్ కంప్లీటెడ్. వచనములు: నోరు నోళ్ళు. చెప్పండి మళ్ళీ. నాట్ కంప్లీటెడ్ ఇన్ యువర్ టెక్స్ట్ క్లాస్ వర్క్. చెప్పాను: నోరు నోళ్ళు, తమ్ముడు తమ్ములు, కుమ్మరి కుమ్మరులు, మనుజుడు మనుజులు, వాడు వారు, అన్యుడు అన్యులు, ధన్యుడు ధన్యులు, వైద్యుడు వైద్యులు, ద్విజుడు ద్విజులు, ఊరు ఊళ్ళు, నల్లి నల్లులు, వాడు వారు, చోటు చోట్లు. దిస్ వన్ ఏకబహువచనములు. దిస్ బిట్ ఆల్సో కంప్లీటెడ్ ప్రీవియస్ క్లాస్లో. పేజ్ నెంబర్ 10 టేక్. ఈ క్రింది పదాలకు వ్యతిరేక పదములు రాయము. దిస్ బిట్. సీనానా ఈ బిట్ చూడండి. ఆర్ యూ రెడీ? ఓపెన్ చేశారా టెక్స్ట్ బుక్లు? ఈ బిట్ కూడా కంప్లీట్ చేశాను మొన్న. మళ్ళీ ఒకసారి చెప్తాను, చూసుకోండి. అమృతము విషము. వ్యతిరేక పదం అంటే అపోజిట్ ఉండాలి కదా నాన్న. స్వర్గము నరకము, ఇవ్వటము తీసుకొనటము, కీడు మంచి, ప్రస్తుతము అప్రస్తుతము, అప్పటికి ఇప్పటికి, శత్రువు మిత్రువు, సంతోషము దుఃఖము, తనవారు పరాయివారు, శుభము అశుభం. ఈ బిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ క్రింది వాక్యములలోని ఖాళీలను పూరింపుము. దిస్ బిట్ ఆల్సో కంప్లీటెడ్. కూరిమి విరసంబైనను డ్యాష్ తోచుచుండు నేరములే. కూరిమి విరసంబైనను డ్యాష్ తోచుచుండు. పద్యంలో వస్తాయి ఇవి లైన్స్. నేరములే తోచుచుండు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు డ్యాష్ వత్తురు బంధువులు. సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏంటిది? బంధువులు. కించిత్తు నల్లి కుట్టిన డ్యాష్ చేటు వచ్చును మంచమునకు. ఓకే, బంధుజనుల దూరుట డ్యాష్ దోషము సుమ్మి. ఆ కొన్న కూడే డ్యాష్ అమృతము. ఆ కొన్న కూడే డ్యాష్ అమృతము. రైట్ డౌన్. This bit also completed. Everybody write down.
చేశారా? ఓకే, ఈరోజు మనం క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందామా? నా ఫిఫ్త్ బిట్ ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయము. ఎటువంటి నోరు మట్టి కుంట లాంటిది? ఫస్ట్ క్వశ్చన్, ఎటువంటి, ఎవ్రీబడి రైట్ ద హెడ్డింగ్ రాస్తారా లేదా? క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఎటువంటి నోరు మట్టి గుంట లాంటిది క్వశ్చన్. ఓకే, రైట్ డౌన్. Write down. Next answer. ఇష్టంతో చదువు చదవని అమ్మ అని పిలిచి అన్నం అడగని, అమ్మ అని పిలిచి అన్నము అడుగని తమ్ముళ్ళను ప్రేమగా పిలువని నోరు, తమ్ముళ్ళను ప్రేమగా పిలువని నోరు కాదు. లిస్టా? అలాంటి నోరు కుమ్మరివాణి మట్టి గుంట వంటిది అని కవి అన్నారు. ఆన్సర్ ఓవర్. ఓకేనా? నా సెకండ్ క్వశ్చన్, ఎటువంటి మనిషి ధన్యుడు? ఎటువంటి మనిషి ధన్యుడు? ఓకే,
ఎటువంటి మనిషి వాడు ధన్యుడు నాన్న? సమయానికి సమయానికి జవాబు. సమయానికి తగినట్టుగా మాట్లాడుతూ తన మాటలతో మాట్లాడుతూ తన మాటలతో ఇతరులను నొప్పించక తాను నొచ్చుకోక ఉండేవాడు ధన్యుడు అని కవి అన్నారు. ఓకే, టాటా. Now third question. ఎలాంటి చోట మనం ఉండరాదు? ఎలాంటి చోట మనం ఉండరాదు. ఓకే, ఆన్సర్. ఏ ప్లేస్లలో మనం ఉండద్దు. ఓకేనా? ఏ మనిషైనా కానీ
షై మనిషైనా కానీ బంధుమిత్రులు లేని చోటను మిత్రులు లేని చోటను మనుషులు లేని చోటను తగువు ఉండని తగువు ఉండునని అనిపించిన చోటను మనము ఉండరాదు అని కవి అన్నారు. ఓకే, రైట్ డౌన్. Now, fourth question. కూరిమి గురించి రాయుము. కూరిమిని గురించి రాయుము. కూరిమిని గురించి రాయుము. ఓకే, కూరిమి మీన్స్ స్నేహమా? కూరిమి అంటే ఏంటిది? ప్రేమ, స్నేహము కదా. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్ననాడు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్ననాడు వారి మధ్య ఏది తప్పుగా అనిపించదు. అవునా కదా? ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు వారు ఏది చేసినా మనకు తప్పుగా అనిపిస్తుందా? ప్రేమ ఉన్నప్పుడు వారి మధ్య ఏది తప్పుగా అనిపించదు. అవునా కాదా? మన ఇద్దరి మధ్య స్నేహం ఉన్నప్పుడు మనం ఏది మిస్టేక్ చేసినా ఎదుటివాడు ఓర్చుకుంటాడు, అది తప్పుగా లెక్కలోకి తీసుకోడు కదా. కానీ అనిపించదు. కానీ ఆ ప్రేమ తగ్గినప్పుడు
తగ్గినప్పుడు అన్ని తప్పులుగానే అనిపించును అని అనిపించును. అని కవి అన్నారు. రెడ్. ఫోర్త్ వన్ రెడ్ అన్నాను. Okay, fourth one. Now fifth one. బంధువులు ఎప్పుడు వస్తారు? Question. బంధువులు ఎప్పుడు వస్తారు? ఓకే, ఎప్పుడు వస్తారు బంధువులు? మనకు పద్యంలో ఇచ్చాడు కదా. నీటితో చెరువు నిండినంత నీటితో జవాబు నీటితో చెరువు నిండినంతనే వేల కొలది కప్పలు చేరునట్లు అలాగే ధనముగల వాని వద్దకు అలాగే ధనము గలవాని వద్దకు బంధువులు వచ్చి చేరుతారు. అని కవి అన్నారు. రెడ్.
కంప్లీటెడ్. Now లాస్ట్ బిట్ 6th బిట్ సొంత వాక్యాలు. సి దిస్ బిట్ పేజ్ నెంబర్ 10లో 6th బిట్లో 2 సొంత వాక్యాలు ఉన్నాయి. ఓకేనా? 6th బిట్లో సొంత వాక్యాలు. ఫస్ట్ వన్ మేలు. మేలు అంటే చేసిన మేలు మరువరాదు. ఓకేనా? సొంత వాక్యం ఏంటిది? చేసిన మేలు మరువా రాదు. అవునా కాదా? ఎవరైనా హెల్ప్ చేస్తే మరవచ్చా వాళ్ళ మేలు? మరవరాదు. నెంబర్ 2 కోపం. కోపము కోపం అంటే తెలుసు కదా? రాసుకుందామా? ఎవరికి ఏదైనా రాసుకోవచ్చు, అందులో కోపం అనే వర్డ్ రావాలి. ఓకేనా? తాతయ్య ఎప్పుడు 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 కోపంతో ఉంటారు. ఓకే, ఉంటారు. మేలు, చేసిన మేలు మరవరాదు, కోపము. ఇది మా తాతయ్య ఎప్పుడు కోపంతో ఉంటారు. దిస్ ఈజ్ సొంత వాక్యం. 6th బిట్. హియర్ ఓన్లీ రైట్, ఆఫ్టర్ దట్ CW రైట్. ఓకే, ఈ రోజుతో సెకండ్ లెసన్ ఆల్ బిట్స్ కంప్లీటెడ్. ఎవ్రీబడి చెక్ ద టెక్స్ట్ బుక్. ఈ రోజుతో సెకండ్ లెసన్ ఆల్ బిట్స్ కంప్లీటెడ్. ఆల్ బిట్స్ రేపు థర్డ్ లెసన్ రాపిస్తాను. గెట్ రెడీ ఎవ్రీబడి. ఓకేనా? సుమతి శతకాల పద్యాల యొక్క బిట్స్ అండ్ దిస్ బిట్ ఈ బిట్స్ అన్ని కంప్లీట్ చేసేయండి. మొత్తము 6 బిట్స్ ఉన్నాయి. ఆల్ బిట్స్ కంప్లీటెడ్. ఓకే, థ్యాంక్ యూ నాన్న.